Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. Blessed is the one who fears the Lord always. The book of Proverbs chapter 28 verses 14. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో తెలియచేస్తున్న మాట, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని దేవుడు తెలియచేస్తున్నాడండి. మరి ఎవరైతే దేవుని ఎడల నిజముగా భయభక్తులు కలిగి జీవిస్తారో, మరి భయం కలిగి ప్రవర్తిస్తారో, మంచి నడకను కలిగి ఉంటారో వారు ధన్యులు. వారు దేవుని దృష్టికి ఎంతో ప్రీతికరమైన వారుగా ఉంటారు. మరి చెడుతనానికి దగ్గరగా ఉంటూ దేవునికి దూరంగా ఉండి సాతాను సంబంధులుగా జీవించినట్లయితే దేవుని యొక్క ఉగ్రతకు ప్రతి ఒక్కరూ కూడా అర్హులై ఉంటారు. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడు, మనుషుల యొక్క హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు కనుక మరి మన యొక్క తప్పులు కానీ, మన యొక్క అపరాధాలు కానీ, మన యొక్క చెడ్డ తలంపులు కనుక మనం కలిగి ఉంటే దయచేసి వాటన్నిటి నుంచి మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ మారు మనస్సును కలిగి దేవుని భయం కలిగి ఉంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది. ఆయన ఎంతో సంతోషిస్తాడు. అయితే సొలొమోను కూడా దేవుని భయం కలిగిన వాడు. కానీ చివరికి దేవుని భయము కోల్పోయి తన ఇష్టానుసారంగా జీవించాడు, పాపానికి బానిసయ్యాడు. మరి దేవుని యొక్క ఉగ్రత తప్పకుండా పాపం చేసే వారి మీదకి వస్తుంది కనుక అందుకే భయం కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి. మనం మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా మన ప్రవర్తనను కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని యొక్క మాటను వినాలి. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. అట్టి గ్రహింపు మనం కలిగి ఉంటే దేవుడు మన ఎడల తమ ఇష్టానుసారాన్ని దేవుడు మన పట్ల జరిగిస్తాడు. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికధికారకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నేను కీర్తిస్తున్నాం. ప్రభువా, నిత్యము నీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి, ప్రభువా, మంచి నడకను మేము కలిగి యథార్థంగా జీవించడానికి నీ యొక్క కృపా కాపుదల మా అందరికీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.